హలో గాయ్స్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్ మాత్రం. సో ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు మీరు వీడియో ఎవరైతే చూస్తున్నారో నెక్స్ట్ మీరు ఏ ఎగ్జామ్ రాసినా అది రైల్వేకి సంబంధించిన ఏ ఎగ్జామ్ అయినా సరే, సో అది టెక్నీషియన్ గ్రేడ్ 1 అవనియండి, గ్రేడ్ 2 అవనియండి, ఎన్టీపీసీ అవనియండి, గ్రూప్ డి, ఆర్పిఎఫ్ ఏదైనా అవనియండి. సో ఏ ఎగ్జామ్ అయినా, ఆర్పిఎఫ్ అంటున్నాను సారీ, ఏ ఎగ్జామ్ అయినా అవనియండి రైల్వేకి సంబంధించి, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్స్ మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్స్ వచ్చిన తర్వాత మాత్రమే వేరే టాపిక్కి వెళ్ళండి. సో నేను ఎంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే, సో మొత్తం ఏఎల్పి పేపర్స్ని నేను అబ్జర్వ్ చేశాను. సో 1 అవర్కి పైగా మోడల్స్ అన్నిటిని కూడా చూశాను. అంటే మొత్తం వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇప్పుడు వచ్చిన క్వశ్చన్స్ అన్నిటిని కూడా చూస్తే కొన్ని మోడల్స్ చాలా ఎక్కువ రిపీట్ అవుతున్నాయి. సో కొన్ని టాపిక్స్ అయితే ప్రతి షిఫ్ట్లో కూడా అడుగుతున్నాడు. సో ఒక కీని అంటే ఒక ప్యాటర్న్ని ఫాలో అవుతున్నాడు అనిపించింది. అండ్ క్వశ్చన్స్ కూడా మనకి మ్యాక్సిమం మోడరేట్, అంటే ఈజీ టు మోడరేటే ఉన్నాయి. సో టఫ్ అయితే ఏమీ లేవు. అంటే మనం ఎస్ఎస్తో పోల్చుకుంటే ఆర్ఆర్బి అనేది టఫ్ లేదు. ఇది ఫస్ట్ పాయింట్. సో కూల్గా ఉండండి, ఊపిరి గట్టిగా పీల్చుకొని నెమ్మదిగా వదిలి ప్రశాంతంగా వినండి. సో ఏం లేదు, అంత పాజిటివ్గా ఆలోచించండి. సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ని మాత్రం సో ఇంకా కంప్లీట్ చేయకపోయినా, సో కంప్లీట్ చేసినా సరే దాన్ని రివిజన్ చేయడమో లేదంటే దాన్ని నేర్చుకోవడమో చేయండి. సో ఇవి మీకు కంప్లీట్గా యూజ్ అవుతాయి. సో ఫస్ట్ మనం ఏఎల్పిలో జరిగిన కంప్లీట్ టాపిక్స్ డివైడ్ చేసుకొని ఒక్కొక్కటి చూద్దాం, ఓకేనా? వీడియో లెంతీ అయినా పర్లేదండి, చూడండి. సో ఇది యూస్ఫుల్ వీడియో, చాలా చాలా యూస్ఫుల్. ఫస్ట్ మీకు తెలుసు కదా ఏం టాపిక్ తీసుకుంటానో, మ్యాథ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరి భయము అనేది ఇదే. సో మ్యాథ్స్ అనగానే మనం చాలా భయపడతాం. సో కంప్లీట్గా మనం మ్యాథ్స్ చూసినప్పుడు మ్యాథ్స్లో మనం తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్లు చూద్దాం. అయితే మ్యాథ్స్లో ఫస్ట్ పొజిషన్ ఎవరికి ఇస్తానంటే, ఇంకా ఎవరికి ఇస్తాను చెప్పండి, నెంబర్ సిస్టమ్. ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ మీద నేను వీడియో చేశాను. సో ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. సుమారుగా 50 క్వశ్చన్లు వచ్చాయి నెంబర్ సిస్టంలో, 50 క్వశ్చన్లు వచ్చాయి. అంటే ఏ విధమైన థింగ్ ఉందో చూడండి. అంటే ఎంత ఇది లేకపోతే నెంబర్ సిస్టమ్ నుంచి కంప్లీట్గా 50 క్వశ్చన్స్ వచ్చాయి. సో నెంబర్ సిస్టంలో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు నెంబర్ సిస్టమ్ నుంచి? ఓకే, నెంబర్ సిస్టమ్ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు? ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి డివిజిబిలిటీ రూల్స్. ఇది ఎలా అడుగుతాడంటే ఖచ్చితంగా నీకు క్వశ్చన్లో కూడా ఇది యూజ్ అవుతుంది. డివిజిబిలిటీ రూల్స్ గురించి అడుగుతాడనమాట. అది డివిజిబిలిటీ రూల్స్ ఎలాంటివి అనుకున్నారు? అది 7, 11, ఓకేనా? అది కూడా చూడండి, డివిజిబిలిటీ రూల్స్లో ఇంపార్టెంట్ డివిజిబిలిటీ రూల్స్ మాట ఇవి 3, 9, ఓకేనా, 4. కావాలంటే ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం అనుకుంటే కావాలంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని చూడండి. లేదంటే ఇప్పుడు జేఈ ఎగ్జామ్ అయిన వాళ్ళనైనా అడగండి మీరు, డివిజిబిలిటీ రూల్స్ దేనికి రిలేటెడ్గా వచ్చాయని. ఈ నెంబర్సే ఉంటాయి ఎక్కువ, ఓకేనా? సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈవెన్ 11 అని చెప్పాను, కొన్నిసార్లు 13 అవ్వచ్చు, 17 అవ్వచ్చు, ఇవి కూడా ఇస్తాడు, ఓకేనా? సో ఆ విధంగా డివిజిబిలిటీ రూల్స్ ఇలాంటి నెంబర్స్ ఎక్కువగా ఇస్తున్నాడు అనమాట. సో ఇది నెంబర్ సిస్టమ్. సో ఇంకేంటి నెంబర్ సిస్టంలోని మనకి డెసిమల్ ఫ్రాక్షన్, ఓకేనా? ఏంటి డెసిమల్ ఫ్రాక్షన్ అంటే కొన్ని రేషియోస్ ఇస్తాడు, వాటి యొక్క డెసిమల్స్ని ఫైండ్, అంటే ఏది పెద్దది ఏది చిన్నదని అడుగుతాడు అనమాట, ఓకేనా? ఒకటి స్మాల్ ఫ్రాక్షన్ అడగొచ్చు డెసిమల్లోని, లేదంటే లార్జ్ ఫ్రాక్షన్ అడగొచ్చు, ఓకేనా? సో ఇది డెసిమల్ ఫ్రాక్షన్. ఇంకోటి మనం చూసుకుంటే ఇంకేం అడుగుతున్నాడు, చిన్న చూద్దాం. సో ఇంకేం అడుగుతున్నాడు, డివిజిబిలిటీ రూల్స్, డెసిమల్ ఫ్రాక్షన్ తర్వాత ఒక నెంబర్ని మనం యాడ్ చేసాం అనుకోండి, ఒక 2 నెంబర్స్ని తీసుకోండి, ఆ 2 నెంబర్స్ని రివర్స్ చేశారనుకోండి అది ఇంకో నెంబర్ అవుతుంది, ఆ 2 నెంబర్ల మధ్య డిఫరెన్స్ ఒక నెంబర్ వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు అనమాట, ఓకేనా? సో ఇది ఒక మోడల్. సో ఈ మోడల్ తర్వాత నేను ఈ మోడల్స్ అన్నీ నేను రాసుకున్నానండి. ఈ మోడల్స్ అన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. నెంబర్ సిస్టంలోని వన్ ఆఫ్ ద టాపిక్స్ ఇవి. నెక్స్ట్ ఒక స్క్వేర్ రూట్ ఇస్తాడు, దాన్ని డెసిమల్స్లో ఇస్తాడనమాట, డెసిమల్స్లో ఇస్తాడు. దీనికి ఆన్సర్ ఎంత అని అడుగుతాడు, 0.0000064 ఎంత అని అడుగుతాడు, ఓకేనా? అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ రిపీట్ అవుతున్నాయి. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ రిపీట్ అవుతున్నాయి. అంటే మన స్క్వేర్స్, క్యూబ్స్, అందుకే నేను ఏం చెప్తాను, స్క్వేర్స్ 30 వరకు నేర్చుకోండి. నన్ను అడిగితే 30 కాదు, 30 తక్కువ, ఇంకా 50 వరకు నేర్చుకోండి, ఓకేనా?
క్యూబ్స్ 25 వరకు నేర్చుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ టాపిక్ కూడా ఇప్పుడు నేను చెప్పబోయిందంతా మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా నేను చెప్పేస్తూ ఉంటాను. ఓకేనా? దేనికి ఏ టాపిక్ అని చెప్పేసి. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్లయితే స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ ఇవి బాగానే ప్రిపేర్ అవుతారు. సో ఇంకేం అడుగుతున్నాడు నెంబర్ సిస్టమ్ నుంచి? మనకి నెంబర్ సిస్టమ్ నుంచి ఇంకా చెప్పాలి అంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఎల్సిఎం హెచ్సిఎఫ్. ఓకేనా? ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈ టాపిక్స్ నుంచి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో అది ఇప్పుడు వీటికి ట్రిక్స్ తెలిసి ఉండాలి. ఇవి బుల్లెట్ షాట్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. ఓకేనా? ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి యాక్చువల్గా టఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పటివరకు అయితే నేను ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి టఫ్ ప్రాబ్లమ్స్ చూడలేదు ఎక్కడ. ఓకేనా? ఎలా అడుగుతున్నాడు ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ 5, 15, 25 ఇలా ఒక నెంబర్ ఉంది అనుకుందాం. వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ నెంబర్స్ అని అడుగుతాడు. ఏముంది? డిఫరెన్స్ తీసుకుంటారు. 10 ఏ టేబుల్లో రాదు కాబట్టి 10 తర్వాత వచ్చేది 5. సో 5 అన్ని టేబుల్లో వస్తుంది కాబట్టి 5 ఈజ్ ద హెచ్సిఎఫ్. అంతే కదా? సో అది మాట. సో ఎల్సిఎం కూడా మనకి ఎలా అడుగుతున్నాడు? ఎల్సిఎం కూడా బుల్లెట్ షాట్, లేదంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కాంబినేషన్ క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట, ఈ రెండింటిని కలిపి. ఓకేనా? సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అయితే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇక్కడ నేను యాక్చువల్గా చెప్పాలంటే ఇది అంతా ఒక సపరేట్ టాపిక్. ఇది అసలు నెంబర్ సిస్టంలో ఎందుకు కల్పిస్తానంటే ఆల్రెడీ నెంబర్ సిస్టంలో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. యాక్చువల్గా ఇది చెప్పాలంటే దీని నుంచి సుమారుగా 24 క్వశ్చన్స్ వచ్చాయి మనకి ఏఎల్పిలో. 24 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా? సో కావాలంటే మీరు చూసుకోండి. 24 క్వశ్చన్స్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి వచ్చాయి. అంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎంత ఇంపార్టెంట్ టాపికో చూసుకోండి. ఓకేనా? ఒక్క స్టార్ కూడా సరిపోద్ది, దీనికి ఒక 3 స్టార్ పెట్టేసుకోవచ్చు మనం ఇలాగా. సో అది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. కాంబినేషన్ క్వశ్చన్స్ అడుగుతాడు, బుల్లెట్ షార్ట్ క్వశ్చన్స్, ఫైండ్ ద ఎల్సిఎం, ఫైండ్ ద హెచ్సిఎఫ్ అని అడుగుతాడు. ఓకేనా? సో ఈ విధంగా అడుగుతాడు అన్నమాట. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఇంకా ఎల్సిఎం ఇంకా నేను చెప్పాలి అంటే కొన్ని నెంబర్స్ ఇస్తాడు. 4, 24, 36 ఈజ్ డివిజిబుల్ బై సమ్ నెంబర్స్, లేదంటే ఒక నెంబర్ ఇచ్చేసి ఈ నెంబరు ఒక పెద్ద నెంబర్ ఇచ్చేస్తాడు 2, 3, 4, 6 అని. దిస్ నెంబర్ వాజ్ డివిజిబుల్ బై 2, 4, 8, 16 అని ఇస్తాడు. సో వాట్ ఈస్ ద నెంబర్ అని అడుగుతాడు. ఆ తర్వాత డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలి. లేదు అనుకుంటే వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు దట్ నెంబర్, అంటే ఏ చిన్న నెంబర్ని ఇచ్చిన నెంబర్కి యాడ్ చేస్తే ఇది ఎగ్జాక్ట్గా ఇచ్చిన నెంబర్లతోటి డివైడ్ అవుతుంది అని అడుగుతాడు. అలా అడుగుతాడు. ఓకేనా? సో అది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకు అడగడం జరిగిందన్నమాట. ఓకేనా? సో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ షుడ్ బి యాడెడ్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ షుడ్ బి యాడెడ్. ఓకేనా? సో తర్వాత ఏంటి, వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ షుడ్ బి డివైడెడ్. లార్జెస్ట్ నెంబర్ అంటే ఇప్పుడు 4 డిజిట్ నెంబర్ ఏమవుద్ది 999. స్మాల్ డిజిట్ అంటే మనకి 1000 అవుతుంది. సో ఇలా అనమాట. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అందుకే ఇది కంప్లీట్ టాపిక్ నేను నెంబర్ సిస్టంలో ఎందుకు చెప్పేస్తున్నాను అంటే మళ్ళీ ఇది సపరేట్గా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అని హెడ్డింగ్ పెట్టకుండా మీకు ఇక్కడ చెప్పేస్తున్నాను. ఓకేనా? సో అందుకే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనమాట. సో ఈ మోడల్స్ ఒకసారి చెక్ చేయండి. సో ఈ మోడల్స్ చెక్ చేయడం వల్ల కొంచెం మనకి నెక్స్ట్ వచ్చే టెక్నీషియన్కి అయినా ఎన్టీపీసీ గ్రూప్ డీకైనా చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకేనా? సో ఇంకా నెంబర్ సిస్టంలో చెప్పడానికి ఏమున్నాయి? సో ఆల్మోస్ట్ ఒక 5 టాపిక్స్ చెప్పాను కదా. సో ఈ 5 టాపిక్స్ తర్వాత, ఓకేనా, ఈ 5 టాపిక్స్ తర్వాత మీరు చూడాల్సింది ఏంటంటే రిమైండర్ తీయడం. ఓకేనా? రిమైండర్ తీయడం. యాక్చువల్గా రిమైండర్ తీయడం ఎక్కువగా అడగలేదు. ఓకేనా? రిమైండర్ తీయడం ఎక్కువగా అడగలేదు, బట్ రిమైండింగ్ తీయడం లాంటి ప్రాబ్లమ్స్ అయితే కొంచెం టచ్ అయ్యాయి. ఓకేనా? యాక్చువల్గా రిమైండర్ తీయడం అయితే ఎక్కువగా అడగలేదు. సో 1 ప్రాబ్లం అంతే, అంతకు మించి ఎక్కువ రాలేదు. సో అందుకే నేను లాస్ట్లో రాశాను రిమైండర్ తీయడం. ఇది నెంబర్ సిస్టంలోని కూడా ఒక వన్ ఆఫ్ ద టాపిక్ అని చెప్పచ్చు. ఓకేనా? సో తర్వాత నెంబర్ సిస్టమ్ అంటే హ్యూజ్ అండి. నెంబర్ సిస్టంలో మనకి యూనిట్ డిజిట్ ఉంటుంది, లాడర్ ఫ్రాక్షన్ ఉంటుంది, ఫెర్మాట్స్ థీరం ఉంటుంది. ఓకేనా? చాలా థీరమ్స్ ఉంటాయి. ఓకే, కాకపోతే ఇవేం అడగలేదు. నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకేనా? రిమైండర్ థీరం తర్వాత మీరు చూసుకోవాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. సో తర్వాత వచ్చే నెంబర్ సిస్టమ్ టాపిక్ ఏంటంటే, నెంబర్ సిస్టంలో ఇంకొక టాపిక్ ఏమొచ్చింది అంటే ప్రైమ్ నెంబర్స్. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. లాస్ట్లో రాస్తున్నానని ఏమనుకోవద్దు. ప్రైమ్ నెంబర్స్. ఓకే, అంటే క్వశ్చన్స్ ఎలా అడిగాడు మనకి ఎగ్జామ్లో ప్రైమ్ నెంబర్స్ కోసం క్వశ్చన్స్ ఎలా అడిగాడంటే నెంబర్ సిస్టమ్ నుంచి
మనకి ప్రైమ్ నెంబర్స్ హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100 అని అడిగాడు. ఓకేనా, లేదు అంటే 1 to 50 ఎంత అని అడిగాడు, లేదు అంటే 51 to 100 ఎంత అని అడిగాడు. ఓకేనా, సో ఈ విధంగా అడుగుతున్నాడు అనమాట. సో ఇది మనం చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 to 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, 25 ఉంటాయి. 1 to 50 ఎన్ని ఉంటాయి, 15 ఉంటాయి. 51 to 100 ఎన్ని ఉంటాయి, 10 ఉంటాయి. సో ఈ విధంగా అడిగాడు మాట క్వశ్చన్స్, బుల్లెట్ షార్ట్ క్వశ్చన్స్ అడిగాడు ప్రైమ్ నెంబర్స్ మీద. లేదు అంటే మీకు ఇంకోటి చెప్పనా, ఈవెన్ యావరేజెస్లో కూడా ప్రైమ్ నెంబర్స్ అడిగాడు. ఎలా అనుకున్నారు, ఫ్రమ్ 30 to 50 బిట్వీన్ ద యావరేజ్ ఆఫ్ నెంబర్స్ అని అడిగాడు అనమాట. అంటే 30కి 50కి మధ్యలో ఉండే యావరేజ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 31, 37, 41 అంటే ఈ యావరేజ్ నెంబర్స్ అన్నీ కలుపుకొని 47 ఇలాగా మొత్తం 43, 47 ఇలా ఉంటాయి కదా. ఈ నెంబర్స్ అన్నీ కూడా కలుపుకొని వాడు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో చూడండి, ప్రైమ్ నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా, సో అది అంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ టాపిక్ కూడా నేను స్టార్ మార్క్ పెట్టానంటే అది ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సిన టాపిక్. ఓకే, సో ఇంకా ఇవి మ్యాక్సిమం నేను నెంబర్ సిస్టంలో చూడండి. కావాలంటే మీరు మ్యాక్సిమం వాడు అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ నేను మీకు చూపించడం అయితే జరిగింది. ఇవి నెంబర్ సిస్టంలో నుంచి వచ్చిన మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్. ఇంకోటి ఏంటంటే నెంబర్ సిస్టంలో మీరు యాడ్ చేయాల్సింది సింప్లిఫికేషన్. ఓకేనా, సింప్లిఫికేషన్. ఏంటి సార్ సింప్లిఫికేషన్ అంటే అదే నేను చెప్తాను కదా. సో ఒక నెంబర్ ఇస్తాడు, ఒక నెంబర్ని మీరు డైరెక్ట్గా సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0.54 ప్లస్ అంటే సింప్లిఫికేషన్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే బాడ్మాస్ రూల్. ఓకేనా, నెంబర్ సిస్టంలో మనకు వచ్చేది ఏంటంటే బాడ్మాస్ రూల్ తెలుసు కదా. బ్రాకెట్ ఆఫ్ డెసిమల్ లేదంటే వి బాడ్మాస్ కూడా అనుకోవచ్చు మీరు. ఇలా బార్లు కూడా ఉంటాయి. ఓకేనా, సో అది నెక్స్ట్ నేను దానికి రాకపోతున్నాను. తర్వాత వచ్చే టాపిక్ ఏంటంటే రికరింగ్ డెసిమల్. ఇప్పుడు ఈ టాపిక్లన్నీ కూడా నేను కొన్ని టాపిక్స్ వదిలేసాను, ఎందుకంటే నేను ఇప్పుడు ఈ వీడియోలో ఓన్లీ ఏఎల్పి పేపర్లో వచ్చిన మోడల్సే నేను చెప్తున్నాను అనమాట. రికరింగ్ డెసిమల్ అంటే ఏంటి, 0.23 బార్ని ఎలా రాయొచ్చు అని అడుగుతాడు. 23/99 ఆన్సర్ అవుతుంది. లేదంటే 0.23 ఓన్లీ 3 మీద బార్ ఉంది ఎలా రాయొచ్చు అని అడుగుతాడు. 23 - 2 డివైడెడ్ బై ఒక బార్ మీద ఉంది కాబట్టి 9, లేని దాని మీద 0 పెట్టుకొని 21/90. లేదు ఆప్షన్ లేదనుకోండి, దీన్ని 3తో క్యాన్సిల్ చేయండి. 7 * 3 * 7/30. ఓకే, సో ఈ విధంగా రికరింగ్ డెసిమల్ కూడా మనం చేయొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సో ఈజీగా మెథడ్స్ అనేవి మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇది రికరింగ్ డెసిమల్ నుంచి వచ్చిన ప్రాబ్లం. మరి 50 ప్రాబ్లంలు వచ్చాయంటే అన్నీ ఒక మోడలే ఉంటాయి ఏంటి, చూడండి 9 మోడల్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్తో కలుపుకొని కూడా. ఓకేనా, సో ఆ విధంగా రికరింగ్ డెసిమల్ అనేది అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో ఇది అయితే లీస్ట్ ఒకవేళ వీలుంటే మీకు నెంబర్ సిస్టంలో ఈ మోడల్స్ అన్నీ మీరు కంప్లీట్ చేసినట్లయితే లాస్ట్ ఏం చేస్తారంటే మీకు హెడ్స్ అండ్ లెగ్స్ అడుగుతాడండి. హెడ్స్ అండ్ లెగ్స్ అడిగే అవకాశం ఉంది. అసలు అడగలేదు, ఈ టాపిక్ అడగలేదు, బట్ అడగొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫామ్లో ఒక 100 కోడ్లు ఉన్నాయండి, హెడ్లు ఎన్ని ఉన్నాయి, లెగ్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతాడు అనమాట. ఓకేనా, సో లేదు అంటే కొన్ని గుర్రాలు ఎలా పరిగెడుతున్నాయి, గుర్రాలు హెడ్స్ నెంబర్ ఎంత అయితే వాటి యొక్క లెగ్స్ రేట్ ఎంత అని అడుగుతాడు. ఓకేనా, అంటే కొంచెం కన్ఫ్యూజ్ చేసి అడుగుతాడు, మరి ఎంత డైరెక్ట్గా అడగొచ్చు. సో అది కొంచెం మీరు చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా, మ్యాక్సిమం అన్ని టాపిక్స్ నేను కంప్లీట్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా మిస్ అయితే ఏమనుకోవద్దు, మ్యాక్సిమం అన్నీ చూసి చెప్తున్నాను. నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి సో నెక్స్ట్ మ్యాథ్స్లో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్. ఎస్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ లాస్ నుంచి అసలు ప్రాఫిట్ లాస్ అడగట్లేదు వాడు అడుగుతున్నది ఏంటంటే డైరెక్ట్గా అంటే ఎలా అడుగుతున్నాడంటే ఎర్రర్ కోసం అడుగుతున్నాడు. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఎర్రర్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. తర్వాత టాపిక్ వచ్చేసరికి ఎర్రర్ పర్సంటేజ్ మీకు తెలుసు కదా, ఆల్రెడీ నేను చెప్పాను, కొన్ని వీడియోస్ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఒకటేనండి. మీరు చేస్తున్న తప్పు ఏంటి తెలుసా,
ఏదైనా ఒక ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చాయి అంటే అందులో వీడియోస్ ఆ పర్సన్ నేనని కాదు ఎవరిదైనా వీడియో మీకు నచ్చింది అంటే ఆ పర్సన్ స్టార్టింగ్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఇంకా మంచి కంటెంట్ ఇచ్చి ఉంటాడు. ఓకేనా? సో అప్పుడు మీరు ఏం చేయాలి, ఛానల్లో ఇప్పుడు ప్రెజెంట్ వస్తున్న వీడియోలు కాదు, ఆ ఛానల్లోకి వెళ్ళి పాత వీడియోలు ఉంటాయి. ఓకేనా? వాటికి యాడ్స్ కూడా రాదు, మీకు ఇబ్బంది కూడా కలగదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ నా ఛానల్ కోసం మాట్లాడితే ప్రాఫిట్ అండ్ లాస్ మీద నేను 12 వీడియోస్ చేశాను. కంప్లీట్ ఎస్ఎస్సి లెవెల్ కాదు కదా, మీరు ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఎటువంటి ప్రాబ్లం వచ్చి మీరు సాల్వ్ చేసేయగలరు. అంత డెప్త్లో చెప్పాను. 12 వీడియోలు ఉంటాయి ప్రాఫిట్ అండ్ లాస్ మీద. కానీ ఈ వీడియోస్ ఎవరికి తెలియదు, జస్ట్ 200 వ్యూస్ ఉంటాయి అంతే, ఎవరికి తెలియదు అన్నమాట. ఓల్డ్ వీడియో నాది. సో అలా మీరు ఛానల్లోకి వెళ్ళి చూసినట్లయితే పాత వీడియోలు బోల్డ్ ఉంటాయి, అవన్నీ కూడా సబ్జెక్ట్ నాలెడ్జే, మంచి కాన్సెప్ట్లు ఉంటాయి. సో నేనేం చెప్తున్నానంటే ఛానల్లోకి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత దాని వెనకాల చూడండి. అలాగా ఛానల్లో ఇప్పుడు కంటెంట్ అతను చెప్తుంది మీకు నచ్చుతుంది అంటే, అర్థమవుతుంది అంటే అలాంటి ఛానల్ వదలకూడదు. సో అది ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఫాలో అయిపోయి మీరు డౌన్లోడ్ చేసుకుంటారో వీడియోని, లేదంటే ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకొని 10 సార్లు చూసిన తప్పలేదండి. 10 సార్లు చూసిన తప్పలేదు. ఎందుకంటే మ్యాథ్స్ అనేది గ్యాప్ ఇచ్చారా, మ్యాథ్స్ ఈజ్ వెరీ డేంజరస్ అని చెప్తాను, అలాగే ఈజీ అని కూడా చెప్తాను. ఎందుకంటే నువ్వు మ్యాథ్స్ని డైలీ ఒక పెళ్ళంలా ట్రీట్ చేయి. సో లేదంటే నీ హార్ట్లా ఫీల్ అవ్వు. హార్ట్ ఆగిపోతే ఎలాగైపోద్దో మ్యాథ్స్ ఆగిపోతే అలాగైపోద్ది అన్నమాట. అలా ట్రీట్ చేయు. మ్యాథ్స్ నీకు ఎందుకు రాదో మనం చూద్దాం. ఓకేనా? సో ఈసారి నుంచి మ్యాథ్స్ అంటే ఎవడు భయపడకూడదు. సో ప్రాబ్లమ్ని ధైర్యంగా ఫేస్ చేద్దాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఆ వీడియోస్ని చూస్తే మీకు కొంచెం యూస్ఫుల్ అవుతుంది. ఎర్రర్ పర్సంటేజు, తర్వాత డైరెక్టర్గా అడుగుతాడు సెల్లింగ్ ప్రైస్ ఎంత, కాస్ట్ ప్రైస్ని కనుక్కోమంటాడు, లేదంటే సెల్లింగ్ ప్రైస్ని కనుక్కోమంటాడు. ఓకేనా? ఇక్కడే చెప్పేస్తున్నాను. లేదంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతాడు, లేదంటే లాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. ఓకేనా? ఇంతకు మించి ఎక్కువ రావట్లేదు. సో ఇటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. అయితే ఇంకొక టాపిక్ ఏంటంటే మనకి డిస్కౌంట్స్. ఇది అసలైన టాపిక్. సో ప్రాఫిట్ అండ్ లాస్ మీద మోర్గా నన్ను ముందు చూడమంటే డిస్కౌంటే చెప్తాను. సో ఎందుకు అంటే డిస్కౌంట్ నుంచి డైరెక్ట్గా సక్సెసివ్ డిస్కౌంట్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇందులో సక్సెసివ్ డిస్కౌంట్స్ అడుగుతున్నాడు. అంటే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఎంత? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ 30% అయితే ఎంత అయింది? 30, 60, 3, 6, 60లోని 6 ఇస్తే ఆన్సర్ ఎంత అవుద్ది? 54%. సో ఇలాంటి షార్ట్ కట్స్ డిస్కౌంట్ వీడియో ఆల్రెడీ నేను పెట్టాను వీడియో. ఒక్కసారి ఆ వీడియో చూడండి, మీకు డిస్కౌంట్ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ అడిగినా అందులో నేను క్లియర్గా చెప్పేశాను. ఇంకోటి డిస్కౌంట్లో వచ్చే టాపిక్ ఏంటంటే మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ మీద అడుగుతున్నాడు. సో మార్కెట్ ప్రైస్ ఎంత అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. లేదంటే డిస్కౌంట్ పర్సంటేజ్ ఇస్తున్నాడు, డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చి మార్కెట్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా? సో లేదంటే ఒరిజినల్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇలాంటి టాపిక్స్ డిస్కౌంట్ నుంచి అడుగుతున్నాడు అన్నమాట. ఓకేనా? సో ఈ టాపిక్స్ కానీ మీరు కవర్ చేసుకున్నట్లయితే డిస్కౌంట్ మీద మార్కెట్ ప్రైస్ ప్రాబ్లమ్స్ గ్యారంటీ, నాది పూచి. ఖచ్చితంగా డిస్కౌంట్ మీద మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఈ టైపే వస్తాయి. సక్సెస్ఫుల్ డిస్కౌంట్ అవ్వచ్చు, మార్కెట్ ప్రైస్ అవ్వచ్చు, లేదంటే కాస్ట్ ప్రైస్ కనుక్కోమని అవ్వచ్చు. సో ఇది డిస్కౌంట్స్ మాట. నెక్స్ట్ వచ్చేది ఏంటి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే యావరేజ్ చాలా ఇంపార్టెంట్ అండి. కానీ ఎక్కువ మోడల్స్ ఏం కాదు, జస్ట్ యావరేజ్ నుంచి ఎలా అడుగుతున్నాడంటే ఇప్పుడు 50 బాయ్స్ యొక్క యావరేజ్ ఎంత అయితే, సో 50 బాయ్స్ యొక్క యావరేజ్ మనకి సంథింగ్ ఒక 125 ఎంతో అయితే, సో మిగిలిన అందులో ఇంతమంది గర్ల్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఎంత అయితే, సో టోటల్ యావరేజ్ ఎంత. సో ఓకేనా? ఆ టోటల్ యావరేజ్ అడుగుతున్నాడు. ఓకే? సో తర్వాత ఎవరైనా ఎక్స్క్లూడ్ ఇన్క్లూడ్, ఇది ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లు లాంటివి రిపీట్ అవుతున్నాయి అన్నమాట. ఎందుకైనా మంచిది ఎక్స్క్లూడ్ ఇన్క్లూడ్ చూసుకోవాలి. అంటే ఇంతమంది యావరేజ్, ఒక స్టూడెంట్ టీచర్లతో కలిపి యావరేజ్ ఎంత అయితే, టీచర్ ఎక్స్క్లూడ్ అయితే యావరేజ్ ఎంత తగ్గింది, ఆ టీచర్ వయసు ఎంతనే మామూలుగా అడగవచ్చు. ఓకేనా? ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లు వస్తున్నాయి కాబట్టి ఈ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంటే. తర్వాత మనం చూసినట్లయితే ఎక్స్క్లూడ్ ఇన్క్లూడ్ 50 బాయ్స్ ఇవి అయిపోయిన తర్వాత యావరేజెస్లో ఎర్రర్ కూడా చూడండి. అంటే ఇంత యావరేజ్ని మనం వెయిట్ని చెక్ చేసినప్పుడు ఇంతని అనుకుంటే దానికి ఇన్స్టెడ్గా ఇంకో యావరేజ్ అనుకున్నాను, సో దాని యావరేజ్ ఎంత అని అడుగుతాడు. ఓకేనా? సో అలాంటివి కూడా అడగవచ్చు అన్నమాట. నెక్స్ట్ చెప్పినట్లయితే ఇంకా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ద మల్టిపుల్స్. ఫస్ట్ సమ్ అంటాడు, ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆఫ్ యావరేజ్ అని అడుగుతాడు. ఓకేనా? ఆ సమ్లో కూడా కొన్నిసార్లు ఈవెన్ నెంబర్స్ యావరేజ్ అడగచ్చు, ఆడ్ నెంబర్స్ యావరేజ్ అడగచ్చు, ఈ 2 కాకపోతే ప్రైమ్ నెంబర్ యావరేజ్ అడగచ్చు. ఓకేనా?
సో ఇలాంటి యావరేజ్ అడుగుతున్నాడు, డైరెక్ట్ క్వశ్చన్స్ అది కూడా. తర్వాత ద మల్టిపుల్స్ ఆఫ్ యావరేజ్ అని అడుగుతాడు. సో ద మల్టిపుల్స్ 3 మల్టిపుల్స్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ నెంబర్స్ అని అడగచ్చు, 4 మల్టిపుల్స్ ఆఫ్ యావరేజ్ నెంబర్ అని అడగచ్చు. అంటే మల్టిపుల్ యావరేజ్ కూడా అడుగుతున్నాడు అనమాట ఇక్కడ, మల్టిపుల్ ఆఫ్ యావరేజ్ అని అడుగుతున్నాడు. దీనికి నేను స్టార్ పెడతాను, ఎందుకంటే బుల్లెట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో క్వశ్చన్ పేపర్లో సో నేను అడిగిన టాపిక్, నేను చెప్తున్న టాపిక్స్ కావాలంటే మీరు గమనించుకోండి, ఎక్కడైనా ఉంటాయి. ఓకే, సో అది మాట. లేదా అంటే వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ దీస్ నెంబర్స్, కాన్సిక్యూటివ్ మల్టిపుల్ నెంబర్స్, కాన్సిక్యూటివ్ ఆఫ్ సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ అనే నెంబర్ని కూడా మనకి కాన్సెప్ట్ ఇస్తూ ఉంటాడనమాట. ఓకేనా? సో అది నేను సోది వేయను. సో డైరెక్ట్గా మీకు ఏది బుల్లెట్గా నేను ఫాస్ట్గా ఏది చెప్పాలనుకుంటే అది చెప్పేస్తాను అనమాట. టైంని నేను ఎప్పుడు కూడా లెంతీగా చేయాలనుకోను. ఓకేనా? సో అందుకే మీకు టైం సేవ్ అవుతుంది, నాకు టైం సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 5th టాపిక్ ఏంటి, నేను ఇచ్చేది పర్సంటేజెస్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. అంటే ఇవి ఖచ్చితంగా పేపర్లో ఉండే అవకాశం ఉండే టాపిక్స్ ఇవన్నీ కూడా. వీటికి మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. ప్రయారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ప్రయారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. పర్సంటేజ్ నుంచి ఎలా అడుగుతున్నారు, నాకు చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు సార్, పర్సంటేజ్ అనేది వాడు ఎలా ఇస్తున్నాడంటే చాలా దారుణంగా ఇస్తున్నాడు సార్. వాడు ఏం చేస్తున్నాడంటే 9.09% అంటున్నాడు సార్, లేదంటే 11.11% అంటున్నాడు సార్, మాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు. సో వీటికి నేను క్వశ్చన్లు చెప్పాను. ఈవెన్ పర్సంటేజ్ మీద నేను వీడియో చేశాను, కంప్లీట్గా వీడియోలు చేశాను. అసలు పర్సంటేజ్ టాపిక్ అయితే ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు 0 అంటే ఇది 1/11, ఇదంతా 1/9. 11 ఉన్నప్పుడు 9 వేసేయడమే, 9 ఉన్నప్పుడు 11 వేసేయడమే. సో ఇదే పర్సంటేజ్. అంటే కన్వర్షన్ అనేది మనకి ఈజీగా తెలియాలన్నమాట. ఎంత పర్సంటేజ్ ఇస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25% అన్నాడు, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1/4 అని రాసుకోవచ్చు. 20% అన్నాడు, ఎలా రాసుకోవచ్చు, 1/5 అని రాసుకోవచ్చు. అంతే కదా? సో పర్సంటేజ్ కన్వర్షన్ అనేది మీకు బాగా తెలియాలి. ఓకేనా? సో తర్వాత ఇది ఫస్ట్ టాపిక్ అనుకుందాం. సో రెండో టాపిక్ ఏంటి అంటే పర్సంటేజ్ కన్వర్షన్లు, ద పర్సంటేజ్ ఆఫ్ మోర్ దెన్, లెస్ దెన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. అది ఫస్ట్ కాన్సెప్ట్. మోర్ దెన్ అంటే ఒక ఏ అనే పర్సంటేజ్ మోర్ దెన్ బి అయితే, లేదంటే లెస్ దెన్ అయితే, సో ఇలాంటి కాన్సెప్ట్ అడుగుతాడు ఫస్ట్ టాపిక్లో. సెకండ్ టాపిక్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్, దీనికి స్టార్ పెడతాను నేను, వచ్చేసి ఎలక్షన్స్. ఓకేనా? ఎలక్షన్స్ కోసం అడుగుతున్నాడు. ఓకేనా? ఈ ఎలక్షన్లో ఎంతమంది ఓట్లు పొందితే అందులో కొన్ని ఇన్వాలిడ్ అయితే మిగిలిన వాళ్ళకి ఒక మెజారిటీ ఆఫ్ పర్సన్ గెలిచాడు, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఇస్తాడు. సో ఎలక్షన్లో ఎన్ని వచ్చాయి. ఓకేనా? సో ఒరిజినల్గా ఎంతమంది ఓటర్స్ ఉన్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగవచ్చు అన్నమాట. ఎలక్షన్స్ ఓటర్స్ కోసం అడుగుతాడు. రెండు ఒకటే. సో మూడో టాపిక్ వచ్చేసరికి పర్సంటేజ్ నుంచి మనకి ఎటువంటి క్వశ్చన్లు వస్తున్నాయి అంటే, సో మోర్ దెన్, ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయాయి కదా, తర్వాత వచ్చేసరికి పాపులేషన్. ఏడు సార్ ఈ పాపులేషన్ అంటే 2023లో 10,000 మంది ఉన్న ఊరిలో ప్రతి సంవత్సరం కూడా ఒక 5% పెరుగుతారు. 3 సంవత్సరాల తర్వాత ఆ ఊరిలో ఎంతమంది జనం ఉంటారని అడుగుతాడు. అంటే పాపులేషన్ మీద ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనమాట. ఓకే, పాపులేషను, ఎలక్షను. సో మేజర్గా పర్సంటేజ్ నుంచి చూసిన ప్రాబ్లమ్స్లో ఏంటంటే ఇప్పటివరకు మనకు వచ్చిన మోడల్స్ ఈ రెండు బాగా వచ్చాయి. ఓకేనా? మిగతావి అలా అలా అయినా సరే ఇవి ఎక్కువగా వచ్చాయి. సో తర్వాత లీస్ట్ టాపిక్ ఏంటంటే ఒక క్లాస్ రూమ్ ఉంది. సో ఒక స్టూడెంట్కి మార్క్స్ ఇన్ని వచ్చాయి. సో మార్క్స్ పర్సంటేజ్ అడుగుతాడు. ఓకేనా? మార్క్స్ యొక్క పర్సంటేజ్ అడుగుతాడు. సో ఇవి పర్సంటేజ్ నుంచి వచ్చిన మేజర్ మోడల్స్ మాట. నేను మేజర్ ఇంపార్టెంట్గా మాట్లాడుతున్నాను ఇక్కడ. ఓకేనా? సో ఈ టైప్ ఆఫ్ మోడల్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. చాలు. ఓకేనా? సివి ఈ మోడల్స్ ఫస్ట్ చూసుకోండి. తర్వాత ఇంకేమున్నాయి? సో ప్రాఫిట్ అండ్ లాస్ చెప్పేశాను. తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి 6th టాపిక్ టైమ్ అండ్ వర్క్. ఓకేనా? టైమ్ అండ్ వర్క్. సో టైమ్ అండ్ వర్క్ నుంచి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. పి ఎలాన్ వర్క్ ఎంత, క్యూ ఎలాన్ వర్క్ ఎంత, ఇద్దరు పని చేస్తే ఎంత. ఓకేనా? లేదంటే ఇంకో మోడల్ ఉంటాయి, పి లెఫ్ట్ అయిపోతే మిగిలిన వర్క్ వాడు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, లేదంటే క్యూ లెఫ్ట్ అయిపోతే వాడు మిగిలి చేయడానికి వర్క్ ఎంత అయిపోతుంది. ఒకడు 9 రోజులు పనిచేసి మధ్యలో వెళ్ళిపోయాడు, మిగతా ఇద్దరు పని చేశారు, సో వాళ్ళిద్దరు వర్క్ ఎంత. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అన్నమాట. సో టైమ్ అండ్ వర్క్లో ఇంకా నేను చెప్పాలంటే పైప్స్ అండ్ సిస్టమ్ అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్. నన్ను అడిగితే ఇదే ఇంపార్టెంట్. పైప్స్ అండ్ సిస్టమ్ అడుగుతాడు.
ఈ పైప్స్ అండ్ సిస్టమ్ కూడా ఇంతే. ఒక కొలాయి ఇప్పాను, బకెట్ ఫిల్ చేయడానికి ఇంత టైం పట్టింది, ఇంకో కొలాయి ఇప్పాను, ఖాళీ చేయడానికి ఇంత టైం పట్టింది. సో మొత్తం ఆ కొలాయి నిండడానికి ఎంత టైం పడుతుంది, అదే ఆ బకెట్ నిండడానికి ఎంత టైం పడుతుంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి పైప్స్ అండ్ సిస్టంలో అడుగుతున్నాడు. సో మనం ఏం చేయాలంటే టైం అండ్ వర్క్ని యూనో కొంచెం చూసుకోవాలి, పైప్స్ అండ్ సిస్టమ్ చూసుకోవాలి. సో ఈ టైప్ ఆఫ్ మోడల్స్ టైం అండ్ వర్క్ నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు. ఓకేనా. సో అది ఇవే కావాలంటే చూసుకోండి మీరు, ఈ క్వశ్చన్స్ డైరెక్ట్గా వస్తున్నాయి. టైం అండ్ వర్క్ నుంచి ఇంక వాడు ఏ ప్రాబ్లమ్స్ని కూడా రిపీట్ చేయట్లేదు. సో నెక్స్ట్ కూడా నేను వీడియోలు చేస్తాను. సో ఏఎల్పి వీడియోలు చేయడం కొంచెం లేట్ అయింది, కాకపోతే లేట్ అయినా సరే అవి మనకి యూజే. ఎన్టీపీసీ ఎగ్జామ్ వరకు ఆ వీడియోస్ అన్నీ కూడా యూజే. ఆడు ఆర్ఆర్బి అంటే 10 విధాలు ఉండదు, అది ఒక్కడే చేస్తాడు. కాబట్టి ఆ ప్యాటర్న్ అంతా ఒకలాగా ఉంటాయి, మోడల్స్ కూడా ఒకలాగే ఉండొచ్చు. ఓకేనా. సో టైం అండ్ వర్క్ నుంచి పైప్స్ అండ్ సిస్టమ్ నుంచి మనకి ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఏంటి, టైం అండ్ వర్క్లోని చైన్ రూల్ నుంచి మనకి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకేనా. చైన్ రూల్ నుంచి అంటే ఏంటి, ఒక 10 men ఇన్ని రోజుల్లో వర్కులు చేస్తే 21 daysలో మనకి ఆ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, 35 men 21 daysలో వర్క్ తీసుకుంటే, లేదంటే 45 days వర్క్ తీసుకుంటే 21 daysలో చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది. ఏముంది, M1D1 = M2D2 అంటే 35 × 45 / 21. 7 5s are 7, 3s are 3 1s are 3 1s are 3 3 5s are 15 5s are 75. ఓకేనా. సో అది మాట, అంతే కదా. సో ఈ విధంగా ఇటువంటి క్వశ్చన్లు అడుగుతున్నమాట, అంటే ఇవి చైన్ రూల్కి సంబంధించిన క్వశ్చన్స్. ఇంకో క్వశ్చన్లు ఏం అడుగుతున్నాడు, మెన్ ఉమెన్ బాయ్ కలిసి ఇన్ని రోజుల్లో పనిచేస్తే ఈ 2 men 4 boy ఇలాగ ఎన్ని చేస్తున్నాడు. సో ఇటువంటి క్వశ్చన్స్ మనకి అడుగుతూ ఉన్నాడన్నమాట. ఓకేనా. సో ఇది టైం అండ్ వర్క్కి సంబంధించిన క్వశ్చన్స్. ఓకే. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంకేం అడుగుతున్నాడు, పర్సంటేజ్ అంటున్నాను ఇక్కడ. పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ కాన్సెప్ట్ కాదు, మీకు ఎలా చెప్పాలి, ఒక ఏ అనేవాడు ఎంత పర్సంటేజ్ పనిచేశాడు. పర్సంటేజ్ అంటే ఇక్కడ మీరు ఫ్రాక్షన్లో మార్చి చెప్పాలన్నమాట, అంటే ఫ్రాక్షన్లోకి మార్చి వర్క్ని ఇస్తాడనమాట. అంటే ఒక పర్సన్ 2/3 వర్క్స్ని 4 daysలో పనిచేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి 2/3 ఆఫ్ వర్క్ని 4 daysలో కంప్లీట్ చేశాడు. అంటే వాడు చేసిన వర్క్ ఎంత, 3 అట్ వెళ్తే 3 4s are 12, 12 / 6 అంటే ఏ చేసిన వర్క్ 6 days. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ మాట, అంటే టైం అండ్ వర్క్లో ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ని ఒకసారి చూసుకోండి. ఓకేనా. ఇది ఒక మోడల్ అడుగుతున్నాడు. ఓకే. సో ఇది టైం అండ్ వర్క్కి సంబంధించిన కొన్ని టాపిక్స్ మాట. ఫ్రాక్షన్స్లో అడుగుతాడు, చైన్ రూల్ అడుగుతాడు, మెన్ ఉమెన్ ఇది కొంచెం చూసుకోండి, అలాగే చైన్ రూల్ ఒకటి చూసుకోండి. సో టాప్ ఇచ్చిన మోడల్స్ అనేవి ప్రయారిటీగా ఇచ్చుకొని చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ ఏం చూద్దాం. సో నెక్స్ట్ ప్రయారిటీ వచ్చేసరికి 7th one. ఓకేనా. ఇప్పటివరకు 6 టాపిక్స్ చెప్పాను. 7th one వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. రెండింటికి సపరేట్గా రాయను, రెండు కూడా ఇంపార్టెంటే, రెండు కళ లాంటివి. సో ఏంటంటే బుల్లెట్ షార్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాడు. లేదు అంటే అదే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే దీనికి డైరెక్టర్గా ఇట్టేస్తాడు PTR/100. సో ఈ ఫార్ములా బేస్డ్ అడుగుతాడు. లేదు అంటే అమౌంట్ ఇచ్చేస్తాడు, ప్రిన్సిపల్ కనుక్కోమంటాడు. లేదు అంటే ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అడుగుతాడు. ఓకేనా. సో వీటికి డైరెక్ట్ అటాక్ అండి. సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నేను చెప్పాను. సో నా ఛానల్స్లో చూడండి వీడియోస్. కాకపోతే ప్లేలిస్టులు లేవు నా దగ్గర, నేను ప్లేలిస్టులు చేయలేదు, అంత టైం నాకు దొరకదు. వర్క్ చేస్తూ జాబ్ చేస్తూ పక్కకి చేయాలి కాబట్టి. సో టైం కుదిరినప్పుడల్లా నేను చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ప్లేలిస్ట్ కూడా తయారు చేశాను, ఏఎల్పి ప్లేలిస్ట్ తయారు చేశాను మ్యాథ్స్కి. సో ఆ ప్లేలిస్ట్ని మీరు కావాలంటే చూడండి, దాన్ని సేవ్ చేసుకోండి. నేను నెక్స్ట్ చేసే వీడియోలన్నీ కూడా అందులో యాడ్ చేస్తాను. సో అది మీకు యూజ్ అవుతుంది. అమౌంట్ ఇస్తాడు, ప్రిన్సిపల్ కనుక్కోమంటాడు. ఓకేనా. సో మోడల్స్ ఎలా ఇస్తాడంటే 3 yearsకి ఇంత అమౌంట్ అనేది వచ్చింది ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్లో, అయితే ప్రిన్సిపల్ ఎంత. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా అంతే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇంత ఉంది ఇన్ని ఇయర్స్కి, దాని ఒరిజినల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత. ఓకేనా. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్ అయితే ఏ క్వశ్చన్లో అడగలేదు. యాక్చువల్గా ఈ మోడల్ ఉంది కానీ అడగలేదు.
మరి అదొక మోడల్ ఉంది. నెక్స్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే హాఫ్ ఇయర్లీ. ఓకేనా, ఇయర్స్ లెక్క ఇవ్వచ్చు, లేదంటే హాఫ్ ఇయర్ లెక్క ఇవ్వచ్చు అన్నమాట. సో మేజర్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి వచ్చినవి అయితే ఇవే. ప్రిన్సిపల్ని ఫైండ్ అవుట్ చేయమని ఎక్కువ ఇస్తున్నాడు అనమాట. అమౌంట్ ఇచ్చేస్తున్నాడు, ప్రిన్సిపల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి ఎక్కువగా అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో లేదంటే ఒక బ్యాంక్ నుంచి అప్పు తీసుకోవడం, బారో చేసుకున్నాం ఇన్ని సంవత్సరాలకి. తర్వాత లీస్ట్గా చూడాల్సింది ఏంటంటే ఇన్స్టాల్మెంట్ టాపిక్ చూసుకోండి, ఇది ఆప్షనల్ మాత్రమే. ఓకేనా, ఎందుకంటే దీనికి రిలేటెడ్ టాపిక్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే లైక్ ఎలా అడగొచ్చు అంటే, ఒకటి దగ్గర ఒకడు అప్పు తీసుకున్నాడు, ఆ తీసుకున్న అప్పుని ఇంకొకటికి ఇంకొక వడ్డీతో ఇచ్చాడు. సో ఇప్పుడు వీడికి వచ్చే లాభం ఎంత అని అడుగుతాడు. సో ఆ టైప్ ఆఫ్ మాట. సో అలాంటివి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నేను చూసుకోండి. ఈ మోడల్సే వస్తున్నాయి, ఇంతకు మించి ఎక్కువ మోడల్స్ రాలేదు. ఓకేనా. సో అది నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటి, 9th వన్ ఇదంతా 7 ఓకే 8th వన్ చెప్తాను చూడండి. సో 8th వన్ ఏంటంటే మనకి టైము, స్పీడ్, డిస్టెన్స్. సో ఏం చెప్పాలండి, ఇందులో మనకు బోల్డ్ టాపిక్స్ ఉంటాయి. యాక్చువల్గా ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అంటే తెలుసు కదా, డౌన్ స్ట్రీము, అప్ స్ట్రీము, ఓకేనా, స్టిల్ ఇన్ వాటరు, అగెనెస్ట్ ద వాటరు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్ నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు. దీంట్లో మోడల్స్ మళ్ళీ దీంట్లో కూడా నేను ఎలాంటి క్వశ్చన్లు వస్తాయంటే, మీరు ఇంకా చూడండి, అగెనెస్ట్ స్టిల్ వాటర్లో ఉంటే అంత ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదంటే వైని ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదంటే డీని ఫైండ్ అవుట్ చేయమంటాడు, యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఈ 4 ఫైండ్ అవుట్ చేయమంటాం తప్ప వాడు ఇంకేం అడగడు. అంతే. లేదు ఇంకా పేపర్ డిఫికల్ట్గా ఉంది అంటే ఇవి ఇచ్చేస్తూ వీటితో పాటు ఎంత టైం పట్టిందని చెప్పేసి మళ్ళీ టైము, స్పీడు, డిస్టెన్స్ అడుగుతాడు. ఓకేనా. సో అదే అంటున్నాను, డౌన్ స్ట్రీమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ x+y/2, యూ అంటే x-y/2. సో ఇలా ఉంటాయి కదా. సో ఇలాంటివి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట మనం. ఓకేనా. సో అది డౌన్ స్ట్రీము, అప్ స్ట్రీమ్ అంటే సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటి, ట్రైన్స్. అయితే మరి ఈ ట్రైన్స్ మనం చూసినట్లయితే ఎక్కువగా స్పీడ్స్ ఒక ఆపోజిట్లో మీటింగ్ పాయింట్ అడుగుతున్నాడు అనమాట. ఏమడుగుతున్నాడు ఇక్కడ, మీటింగ్ పాయింట్ అనేది అడుగుతున్నాడు. సో మీటింగ్ పాయింట్ అనేది ఒకసారి చూసుకోండి, అంటే ఎన్ని నిమిషాలకు వాళ్ళిద్దరూ కలుస్తున్నారు. తర్వాత ట్రైన్స్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మ్యాన్ని క్రాస్ చేసినప్పుడు, లేదంటే పోల్ని క్రాస్ చేసినప్పుడు, లేదంటే ప్లాట్ఫామ్ని క్రాస్ చేసినప్పుడు ఈ మోడల్స్ చూసుకోండి. సో ఇంకా టైమ్, డిస్టెన్స్, స్పీడ్లో మనం చూసుకున్నట్లయితే యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టెంట్ డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఒక పర్సన్ ఇటు నుంచి వెళ్ళినప్పుడు ఒక స్పీడ్తో వెళ్ళాడు, రివర్స్లో వచ్చినప్పుడు ఇంకో స్పీడ్తో వచ్చాడు, వాటి యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ దానికి 2s1s2/s1+s2 చేస్తారు కదా, ఇది యావరేజ్ స్పీడ్ అన్నమాట. సో ఈ విధంగా యావరేజ్ స్పీడ్ నుంచి మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే యావరేజ్ స్పీడ్ అయిపోయింది కదా. సో టైము, డిస్టెన్సు, స్పీడ్ నుంచి ఏంటంటే స్పీడ్ రేషియోస్, టైంని కనుక్కోమని, లేదంటే డిస్టెన్స్ను, స్పీడు, టైంని కనుక్కోమని. సో కొన్ని బుల్లెట్ షార్ట్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఓకేనా. సో అది బోర్డ్స్, ట్రైన్స్ ఇవి మేజర్ వేరు టాపిక్లే కానీ, బట్ టైమ్ అండ్ స్పీడ్, డిస్టెన్స్లోకి వస్తాయి అవన్నీ కూడా. సో అందుకే అవన్నీ కలిపి ఒక టాపిక్లా చేసుకొని సో వాటిని ఒకేలా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో అది నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి మ్యాక్సిమం అన్నీ చెప్పాను కదా ఇక్కడ. సో టైము ఒకవేళ వదిలేసినా సరే నేను అవి మేజర్గా కనిపించినవి చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ 9th వన్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్స్. ముందు అర్థమెటిక్లో చెప్తున్నాను నేను. రేషియో అండ్ ప్రపోర్షన్స్ చూసినట్లయితే మేజర్గా ఏం అడగట్లేదండి, డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే A:B రేషియో ఎంత అయితే, B:C రేషియో ఎంత అయితే, C:D రేషియో ఎంత అయితే, వాట్ ఈస్ ద వాల్యూ, వాట్ ఈస్ ద రేషియో అని అడుగుతాడు. ఇది ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ మనం చూసినట్లయితే ఏజెస్కి సంబంధించి అడుగుతాడు. ఇది ఇంపార్టెంట్. ఓకేనా. ఏజెస్ అడుగుతాడు, ఎందుకంటే రేషియో అండ్ ప్రపోర్షన్స్లో మనకి ఏజెస్ అనేది రిలేటెడ్గా రేషియో అండ్ ప్రపోర్షన్స్లో ఉంటుంది. ఓకేనా. ఏజెస్కి సంబంధించి అడుగుతున్నాడు అన్నమాట క్వశ్చన్స్. ఒకసారి ఏజెస్కి సంబంధించి చూసుకోండి. ఇంకా మళ్ళీ ఏజెస్లో మోడల్లో అంటే అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, కొంచెం మీకే తెలిసిపోతుంది అది చూస్తే. నెక్స్ట్
సో 10th టాపిక్ వచ్చేసరికి రేషన్ ప్రొపోర్షన్ అది అయిపోయింది కదా. 10th టాపిక్ వచ్చేసరికి మనకేంటి, ట్రిగ్నోమెట్రీ. ఇది చాలామంది వదిలేస్తారు. సో ట్రిగ్నోమెట్రీ డైరెక్ట్గా ట్రిగ్నోమెట్రీకి వాల్యూస్ ఒకసారి చూసుకోండి, ఓకేనా. ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ తర్వాత ఫార్ములాస్ అన్నీ దీని బేస్డ్ అడుగుతున్నాడు, ఓకేనా. ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఫార్ములాస్ అంటే ఏం లేదు, ఒక ట్రిగ్నోమెట్రిక్ వాల్యూ ఇచ్చి tan θ ఎంత అని అడుగుతాడు, ఓకేనా. సో ఈ విధంగా అడుగుతున్నాడు. ఫార్ములాస్ ఐడెంటిటీస్ తెలిస్తే అలాగే సబ్స్టిట్యూషన్ కానీ మీరు నేర్చుకుంటే ట్రిగ్నోమెట్రీలో ఇంకా ఈజీ అవుతుందన్నమాట, ఓకేనా. సబ్స్టిట్యూషన్ నేర్చుకోవాలి, అది కూడా నేను చెప్పాను వీడియోస్లో చూడండి. సో ఇప్పుడు 11th వన్ చూసినట్లయితే 11th టాపిక్ వచ్చేసినట్లయితే మళ్ళీ ఎక్కువ అడగట్లేదు. ట్రిగ్నోమెట్రీ అంటే నేను ఇక్కడ ఎందుకు ఇన్ని చెప్పానంటే 1-2 క్వశ్చన్లు అడుగుతున్నాడు అంతే, ఓకేనా. సో దానికి రిలేటెడ్గా ఇంకేం అడుగుతున్నాడు, వేరే టాపిక్ కింద ఎందుకు రాస్తున్నాను అంటే చాలా ఇంపార్టెంట్ ఇది, హైట్ అండ్ డిస్టెన్సెస్, ఓకేనా. మినిమంలో ఇందులో ఒక 14-15 క్వశ్చన్స్ వచ్చాయి మొత్తం అన్ని సెక్షన్లు కలిపి. అంటే ఈ సెక్షన్కి ఒక 1-2 క్వశ్చన్లు అనుకోండి, ఒక క్వశ్చన్ అనుకోండి, హైట్ అండ్ డిస్టెన్స్ నుంచి అడుగుతున్నాడు అనమాట. ఇంకా దీంట్లో టాపిక్లు ఏముండవు, నువ్వు హైట్ను ఫైండ్ అవుట్ చేయాలి లేదంటే డిస్టెన్స్ అడుగుతాడు అంతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 degrees 60 degrees 90 degrees అని అంటాడు, ఓకేనా. సో 1√3 2 ఇలాంటి వాల్యూస్ ఉంటాయి అన్నమాట. సో ఈ వాల్యూస్ నువ్వు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. లేదంటే 45 degrees 90 degrees వాల్యూ ఎంత అని అడుగుతాడు, 1/1√2. సో ఈ విధంగా అన్నమాట. ఇలాంటి వాల్యూస్ హైట్ అండ్ డిస్టెన్స్లో మనం నేర్చుకోవాలి. సో తర్వాత వచ్చే టాపిక్ ఏంటి, సో ఇవి సరిపోతాయి. సో 12th టాపిక్ చూద్దాం. సో 12th టాపిక్ ఏంటి, 12th టాపిక్ మనకి మెన్సురేషన్. దీన్ని నేను ఇంపార్టెంట్ అని చెప్తాను ఎక్కువగా, మెన్సురేషన్. సో మెన్సురేషన్లో మనం చూసినట్లయితే ఒకటి 2D అడుగుతాడు, ఇంకోటి 3D అడుగుతాడు. ఖచ్చితంగా ఒక 2 క్వశ్చన్లు అయితే మనం 2 కన్నా ఇంకా ఎక్కువే అడగచ్చు, లేదంటే 2 అడగచ్చు, మినిమం 2 అడుగుతాడు. సో మెన్సురేషన్లో 2D అండ్ 3D బుల్లెట్ క్వశ్చన్స్ ఫార్ములాస్ వస్తే చాలు. బుల్లెట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అంటే ఫార్ములాలో మెన్షన్ చేస్తే చాలు. ఇప్పుడు 3D టైప్లో ఎలాంటివి అడుగుతున్నాడు, ఒక స్పియర్ని కరిగించి సిలిండర్గా మారిస్తే దాని యొక్క రేడియస్ ఎంత, లేదంటే దాని యొక్క హైట్ ఎంత, సో ఇలాంటివి అడుగుతాడు అన్నమాట, ఓకేనా. లేదంటే వాల్యూమ్ ఎంత, సో వాల్యూమ్ 3D నుంచి వాల్యూమ్ అడగచ్చు, ఓకేనా. సో 2D నుంచి ఎలాంటివి అడుగుతాడు, నేను ఒక గోడ కట్టాలనుకుంటున్నాను, గోడకి ఎన్ని ఇటుకలు కావాలి నాకు, అది 3Dలో కూడా వస్తాయి ఆ టైపు. ఎంత కార్పెట్కి అవసరం నాకు, ఎంత రేటు, ఎంత కాస్ట్ పడుతుంది, 2Dలో కాస్ట్ అడుగుతాడు. ఒక కార్పెట్ ఇన్ని మీటర్లకి ఇన్ని రూపాయలు అయితే నాకు ఎంత కాస్ట్ పడుతుంది, సో ఇలాంటివి అడుగుతున్నాడు అనమాట, కాస్ట్కి సంబంధించినవి, ఓకేనా. ఒక స్పియర్ని కరిగించేస్తే ఎంత అవుతుంది, సో ఇలాంటి టాపిక్సే మనకు అడుగుతున్నాడు, ఓకేనా. సో 13th టాపిక్. సో సరిపోతాయి, ఈ టాపిక్సే అడుగుతున్నాడు ఎక్కువగా. ఫార్ములాస్ని రివైజ్ చేస్తూ ఉండండి, వాల్యూమ్స్ని ఫైండ్ అవుట్ చేయండి. అది కూడా 3D వాల్యూమ్స్ ఏంటి ఇంకా మళ్ళీ మెన్షన్ చేయట్లేదు, అన్నీ చూడాలి, ఓకేనా. ఎక్కువగా కోన్ అడుగుతున్నాడు, తర్వాత క్యూబాయిడ్ అడుగుతున్నాడు, 3D నుంచి క్యూబ్ అడుగుతున్నాడు, ఓకేనా. క్యూబ్ అడుగుతున్నాడు. సో తర్వాత స్పియర్ అడుగుతున్నాడు, ఎక్కువగా రిపీట్ అయినవి. 2Dలో అయితే మనకి స్క్వేరు, సో ఇవి యూజ్ అవుతాయి. ఈ 2 ఇంటర్లింక్డ్ మాట, ఈ రెండిట్లకి 2 యూజ్ అవుతాయి, అందుకనే 2D 3D 2 చూసుకోండి, ఓకే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎన్నోది, 13th వన్. 13 టాపిక్ వచ్చేసరికి మనకేంటి, ఆల్జీబ్రా. సో నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. ఆల్జీబ్రా నుంచి సింప్లిఫై ద ఈక్వేషన్ అని అడుగుతాడు, ఓకేనా. లేదంటే x + 1/x = ఒక వాల్యూ ఇస్తాడు, x² + 1/x² ఎంత అని అడుగుతాడు, లేదంటే x⁴ + 1/x⁴ ఎంత అని అడుగుతాడు. సో ఈ విధంగా అడుగుతాడు అనమాట. సో డైరెక్ట్ సింప్లిఫై చేసానంటే ఆల్జీబ్రాలో మనం చూసుకోవాలనుకుంటే మోడల్స్ లెక్క ఉండవు, అన్నీ సింప్లిఫైడే. ఆల్జీబ్రాలో మీరు చేయాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్గా ఫార్ములాస్ని రివైజ్ చేయాలి, ఓకేనా. ఫార్ములాస్ ఉంటాయి చాలా, ఆ ఫార్ములాస్ కొంచెం బాగా నేర్చుకుంటే a + b + c² ఎంత, a + b + c³ ఎంత, a³ + b³ + c³ వాల్యూ అడుగుతాడు. సో అలా ఫార్ములాస్ చూసుకోండి ఆల్జీబ్రా నుంచి, సో సరిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ 14th వన్ మనం చూసినట్లయితే స్టాటిస్టిక్స్. చాలా చాలా ఇంపార్టెంట్, ఈజీ అండ్ ఇంపార్టెంట్ 2 చెప్తాను నేను. ఎందుకంటే స్టాటిస్టిక్స్ నుంచి డైరెక్ట్గా మీరు ఫార్ములాస్ వస్తే చాలు, ఇంకా ఏం లేదు, టాపిక్స్ ఏమి అడగడు స్టాటిక్స్ నుంచి, ఓకేనా. ఎంపెరికల్ ఫార్ములా అంటారు, 3 మీడియన్ మోడ్ = 3 మీడియన్ - 2 మీన్ అని చెప్పేసి నేను ఒక ఫార్ములా చెప్పాను. ఎంపెరికల్ ఫార్ములా మీద మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, నా ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి.
స్టాటిస్టిక్స్ నుంచి ఫుల్ వీడియో చేశాను, ఓకేనా. సో అది ఈ వీడియో అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. స్టాటిస్టిక్స్ అనేది ఆ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది, మీకు కావాలంటే చూడండి సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి టాపిక్ ఏంటంటే 15th టాపిక్ జామెట్రీ. చాలా తక్కువ, 1-2 క్వశ్చన్లు తప్ప ఎక్కువ అడగలేదు. సో కోఆర్డినేట్ జామెట్రీ అయితే అసలు అడగలేదు, అంటే ఒక క్వశ్చన్ అడిగాడు, 1-2 క్వశ్చన్లు అడిగాడు. అందుకే నేను ఏం చేస్తానంటే జామెట్రీని, కోఆర్డినేట్ జామెట్రీని 2 కలిపేస్తాను. జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ 2 కలిపేస్తాను అనమాట. ఈ 2 కలిపేసి ఒక టాపిక్, జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ 2 కూడా ఉంటాయి. సో డైరెక్ట్గా అంటే దీంట్లో ఏమడుగుతున్నాడు, సిమిలర్ ట్రయాంగిల్స్ కోసం ఎక్కువగా అడుగుతున్నాడు. దేనికోసం అడుగుతున్నాడు, సిమిలర్ ట్రయాంగిల్స్ కోసం అడుగుతున్నాడు. సో ఒకసారి ఈ టాపిక్ని ముందు చూడండి, ఈ టాపిక్ని చూసిన తర్వాత మిగతా చూడండి, ఓకేనా. కోఆర్డినేట్ జామెట్రీ అంటే డైరెక్ట్గా ఫార్ములా బేస్డే ఉంటాయి, ఓకేనా. ఫార్ములా అటాకే ఉంటాయి, ఇలా గ్రాఫ్ల లెక్క ఉంటాయి. కొన్ని ప్రాబ్లమ్స్ అవి అవసరం లేదు, బట్ ఫార్ములా ప్రకారంగా ఉన్నాం చూసుకోండి. సిమిలర్ ట్రయాంగిల్స్ ఒకసారి చూసుకోండి, అంటే 2 సైడ్స్ అనేవి సిమిలర్గా ఉండి వాటి రేషియోస్ ఎంత అయితే వాటి ఏరియా ఎంత అని అడుగుతాడు, ఓకేనా. సో ఆ విధంగా జామెట్రీలో అడుగుతున్నాడు అనమాట. సో ఆ మోడల్స్ చూసుకోండి. ఏమో లక్కీకి నీకు జామెట్రీ రాకపోయినా నువ్వు ఈ మోడల్ చూసుకుంటే ఆ ప్రాబ్లం రావచ్చేమో కదా. సో ఎవ్రీథింగ్ ఛాన్సెస్ అండి, ప్రతి ఒక్కడు నవ్వుతారు, నవ్విన వాళ్ళు నవ్వుతారు, నవ్వుకునేయండి. సో నువ్వు ప్రిపేర్ అయినప్పుడు కూడా. సో కాకపోతే ఒకటే, అది నువ్వు నమ్ము అంతే. ఏమో రావచ్చేమో, ఒక బిట్ చూస్తున్నావా, బిట్ రాదులే అని నువ్వెలా అనేసుకుంటావు. ఏది కూడా ఇది రాదులే అని అనుకోవద్దు. నీ కంటికి కనిపించింది అనుకోండి, పోన్లే చూసేద్దాం, పోతే పోయింది, ఒక 2 నిమిషాలు అంతే. టైంని మనీలా చూడండి, అప్పుడు ప్రతి పాయింట్ కూడా మీకు ఇంపార్టెంట్లా కనిపిస్తుంది, ఓకేనా. సో అది మీ యొక్క టైంని ఇన్వెస్ట్ చేయండి, ఓకేనా. సో ఆ విధంగా ఇన్వెస్ట్ చేస్తే ప్రాబ్లమ్స్లో సో ఈజీగా మీరు దీన్ని క్రాక్ చేయడానికి సులువుగా ఉంటుందన్నమాట, ఓకేనా. సో అది సో ఇక్కడతో నేను మ్యాథ్స్ని కంప్లీట్ చేశాను. సో మరి ఇప్పుడు మనం చూసుకుంటే ఇంకేమున్నాయి, అంతే కదా. సో మ్యాక్సిమం అన్నీ చేసాం, ఇంకేమున్నాయి, రీజనింగు, జీకే, జిఎస్ ఇవే కదా. సో ఇప్పుడు నేను రీజనింగ్కి ఏం చెప్తాను, ఇక్కడే 40 minutes అయిపోయిందండి. సో తర్వాత లేదంటే ఒక పని చేద్దాం, రీజనింగ్కి వీడియో చేద్దాం. ఇక్కడే 42 minutes అయిపోయింది. రీజనింగు, జీకే, జిఎస్ తర్వాత లేదంటే జీకే చెప్పేస్తానండి, మళ్ళీ ఇంకా దీనికి 10 వీడియోలు చేయడం ఎందుకు. సో రీజనింగ్ చెప్పేస్తాను. సో రీజనింగ్ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు, సో రీజనింగ్లోని ఎక్కువగా మీరు ఫస్ట్ అండ్ ఎక్కువగా వచ్చేది ఏంటి, సింపుల్గా ఇందులో కాన్సెప్ట్లు అవి ఉండవు కాబట్టి డైరెక్ట్గా చెప్పేస్తాను. కోడింగ్ అండ్ డీకోడింగ్, ఓకేనా. ఇంకోటి ఏంటి, ఎనాలజీస్, ఇంకోటి ఏంటి, సిరీస్, ఓకేనా. ఇవి అడుగుతాడు. ఇంకోటి ఏంటి ఎక్కువగా టైమింగ్ తీసుకునేది, సిట్టింగ్ అరేంజ్మెంట్. ఇది దంచేస్తాను అనమాట ఇంకా, ఓకేనా. సిట్టింగ్ అరేంజ్మెంట్స్. ఇంకోటి ఏంటి, బ్లడ్ రిలేషన్స్. ఇంకోటి ఏంటి, డైరెక్షన్స్. ఇప్పుడు నేను ఇచ్చినవన్నీ కూడా మీకు రీజనింగ్లో వచ్చినవే, ఓకేనా. ఇంకోటి ఏంటి, ఫిగర్ కౌంటింగ్ ఇస్తాడు, ఓకేనా. ఇంకోటి ఏంటి, సిలోజిజమ్స్ ఇస్తాడు. కావాలని చూడండి, ఇప్పుడు నేను రాసిన ప్రతిదీ కూడా మీకు ఇస్తాడు. ఇంకోటి ఏంటి, ఆడ్ మ్యాన్ అవుట్ ఇస్తాడు, ఓకేనా. సో ఈ విధంగా తర్వాత ఇంకా ఇస్తాడండి, ఎంబెడ్ ఫిగర్స్ ఇవ్వచ్చు, సో ఇలాంటివి అవ్వచ్చు అన్నమాట. సో ఇవి తప్ప ఇంకా రీజనింగ్లో నుంచి ఇంకో టాపిక్ రాలేదు. యాక్చువల్గా నన్ను అడిగితే రీజనింగ్ నుంచి ఇవ్వకపోయినా సరే కొన్ని టాపిక్స్ మనం ఏం చూడాలంటే క్యాలెండర్స్ చూడాలి, ఓకేనా. తర్వాత క్లాక్స్ చూడాలి, ఓకేనా. ఈ 2 కూడా రైల్వేకి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. క్యాలెండర్స్, క్లాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఓకేనా. ఆ తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా కొన్ని చూసుకోండి, ఓకేనా. నెంబర్ సిరీసు, తర్వాత లెటర్ సిరీసు ఇలాంటివి చూసుకోండి, సరిపోతుంది. ఇది రీజనింగ్కి సంబంధించింది. తర్వాత సో ఇంకేమున్నాయి మనం చూడాల్సినవి, జీకే లేదంటే జిఎస్ మనం చూసినట్లయితే మొత్తం అన్నీ కలిపి ఎక్కువగా జనరల్ సైన్స్లో జనరల్ సైన్స్లో మనకు ఎక్కువగా అడిగిన టాపిక్స్ ఏంటంటే మొత్తం అన్నీ కలిపి చెప్తున్నానండి. లైట్ అండి,
కుమ్మిసాడు అంతే లైట్ని. అంటే లైట్ టాపిక్లు ఏంటంటే కాన్కేవ్ మిర్రర్ గురించి, కాన్వెక్స్, ఈ రెండిట్ల మీద కుమ్మేశాడు అనమాట ఎక్కువగా. కాన్కేవ్, కాన్వెక్స్, తర్వాత మిర్రర్స్. ఓకేనా. సో వీటి మీద ఎక్కువగా అడిగాడు. ఫిజిక్స్ నుంచి లైట్ టాపిక్ అంటే కాన్కేవ్ కాన్వెక్స్ అనే కాదు, ఇంకా కూడా అడిగాడు. మిర్రర్స్ ఫార్ములా, తర్వాత లెన్స్ ఫార్ములా, తర్వాత ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కోసము. ఓకేనా, వీటి కోసం ఎక్కువగా అడిగాడు అన్నమాట. ఓకేనా. తర్వాత వచ్చిన టాపిక్ ఏంటంటే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ కోసం అడిగాడు. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, ఇది కెమిస్ట్రీకి సంబంధించిన మాట. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. తర్వాత వచ్చిన టాపిక్ ఏంటంటే మనకి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి అడిగాడు. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ కంప్లీట్ లెసన్లు చేశానండి వీటి మీద. ఎవ్వరు చూడలేదు తెలుసు, నాకు అదే కామెడీ అనిపించింది. అంటే నాకు అర్థం కాలేదు, జనాలు ఏంట్రా బాబు ఇలా ఉన్నారు అసలు. ఈ ఏఎల్పిలో పాస్ అవ్వాలంటే కట్ ఆఫ్ ఎంత ఉంటే సరిపోతుంది, టెక్నీషియన్కి సేఫ్ స్కోర్ ఎంత, ఈ సోది వీడియోలు, బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఇలాంటి వీడియోలు అన్నీ చూస్తున్నారండి. మీ టైంని ఎందుకు వేస్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏముంటుంది చెప్పండి? అంత పెద్ద న్యూస్ అయితే మనకు తెలియదా? ఈ టెలిగ్రాముల్లోని వాటిల్లోని పెడుతూ ఉంటారు మెసేజ్లు కొన్ని గ్రూప్స్లో. ఆ మెసేజ్ చూడండి, 10 నిమిషాల వీడియో చూసే కన్నా, అక్కడ 6 నిమిషాలు ఆ వీడియో చూసే కన్నా ఈ టెలిగ్రామ్ న్యూస్లో మనం చదువుకుంటే సరిపోద్ది ఆ నోటిఫికేషను. అంతే కదా. సో యూజ్ చేసుకోండి, టైం అనేది యూజ్ చేసుకోండి. అనవసరమైన విషయాలకి మీరు చెయ్యొద్దు. నేను అందుకే ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్లో అయితే చెప్పండి నేను. లేదంటే ఈ సేఫ్ స్కోర్ ఎంత ఉండాలి, ఇప్పుడు టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉందండి, వాడు సేఫ్ స్కోరు ఎంత ఉండాలని చెప్తాడు. వాడు చెప్పినట్లు వాడు గవర్నమెంటా? నాకు అర్థం కాదు. వాడు ఎంత ఉండాలని చెప్తే పోనీ వాడు చెప్పింది కరెక్టే, నేను కాదనట్లేదు. వాళ్ళు చెప్పింది నేను తప్పనట్లేదు. వాళ్ళు చెప్పింది ఓకే, 65 to 70 ఉండాలంటున్నారు. ఇప్పుడు 100 మార్కులకి ఎగ్జామ్ అయితే నీకు 75+ నువ్వు సేఫ్ స్కోర్ ఎలా చూస్తావు? నువ్వు ఎప్పుడు నువ్వు సేఫ్ కోసం ఆలోచించావంటే పాస్ అవ్వలేవు. అది కదా ఇంపార్టెంట్. నువ్వు అసలు సేఫ్ కాదు, నీ టార్గెట్ ఎంత అంటే నువ్వు 75 అనకూడదు. నీ టార్గెట్ ఎంత? నా టార్గెట్ 90+ అని చెప్పాలి. అంతే. ఏది వదలను, నేను అన్నీ పట్టుకుంటాను. ప్రతిదీ కూడా మ్యాథ్స్ 25 ఉన్నాయంటే 20 కాదు, నేను 25కి 25 పెట్టడానికి ట్రై చేస్తాను. రీజనింగ్ 25 ఉన్నాయంటే నేను 25 పెట్టడానికి ట్రై చేస్తాను. ఇది కదా మైండ్ సెట్ ఉండాలి. అలా సేఫ్ స్కోర్లు అవి వినేసి ఓకే 65 మార్కులు వస్తే చాలు, అయితే నేను 65కి లెక్క ప్రిపేర్ అవ్వాలంటే మన మైండ్ సెట్ కూడా 65లోనే ఉంటుంది. అప్పుడు నీకు వచ్చేది 45, 35 మార్కులు వస్తాయి నీకు. అంతే, అంత మించి ఎక్కువ రావు. అర్థమైందా? సో ఇప్పుడు 47 నిమిషాలు అయింది ఈ వీడియో. ఈ వీడియో ఇప్పటి వరకు ఎవరైనా చూసినట్లేదో నాకు తెలియదు. ఒకవేళ చూసినట్లయితే ముందు వీడియో చాలామంది నేను చూశాను భయ్యా అన్నారు. సో కంప్లీట్గా చూసినట్లయితే మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. సో చాలామంది విన్నారు నా సోదిని ఇంతసేపు వరకు అని నేను అనుకుంటాను. ఓకేనా. తర్వాత వచ్చేది ఏంటంటే యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్. ఓకేనా. సో యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ మాట. తర్వాత రీప్రొడక్షన్, సెక్షువల్ రీప్రొడక్షను. ఓకేనా. ఎసెక్షువల్ రీప్రొడక్షను, దీని మీద అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. తర్వాత వచ్చేసి విటమిన్స్ కోసం అడుగుతున్నాడు. తర్వాత వచ్చేసి డిసీజెస్ కోసం అడుగుతున్నాడు. తర్వాత వచ్చేసరికి మనకి ఎలక్ట్రిసిటీ మీద అడుగుతున్నాడు. ఓకేనా. ఎలక్ట్రిసిటీ మీద అడుగుతున్నాడు. తర్వాత వచ్చేసరికి మ్యాగ్నెట్ కోసం అడుగుతున్నాడు. ఓకేనా. తర్వాత డిసీజెస్ కోసం అడుగుతున్నాడు. తర్వాత ఏంటి? డిసీజెస్ కోసం అడుగుతున్నాడు. తర్వాత అంటే ఇప్పటివరకు నేను చేసిన వీడియోస్లో నేను ఫేస్ చేసిన లెసన్స్ మాట ఇవన్నీ కూడా. ఓకేనా. ఇవన్నీ కూడా లెసన్స్. తర్వాత ప్లాంట్ కింగ్డమ్ నుంచి అడుగుతున్నాడు. ప్లాంట్ కింగ్డమ్ అంటే మరీ భయపడొద్దు. ప్లాంట్ కింగ్డమ్ అంటే మొత్తం కూడా కాదు. ఓకేనా. సో ప్లాంట్ పార్ట్స్ కోసం తెలుసుకోండి. ప్లాంట్ పార్ట్స్ కోసం అడుగుతున్నాడు. ఓకేనా. స్టెమ్ అంటే ఫోటోసిన్సిస్, తర్వాత ప్లాంట్ పార్ట్స్లో ఏది మినరల్, ప్లాంట్లోని నైట్రోజన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఏముండాలి, సో ఇలాంటివి మాట. సో ఆ విధమైనవి అడుగుతున్నాడు. బయాలజీ నుంచి ఎక్కువ రాలేదు. ఫిజిక్స్ కెమిస్ట్రీ చాలా ఈజీ. బయాలజీ అయితే కుమ్మేస్తున్నాడు. నన్ను అడిగితే బయాలజీని కొంచెం లాస్ట్లో ఉంచి ముందుకి ఇవి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో కొంచెం మీకు స్కోరింగ్ అనేది కూడా పెరుగుతుంది. సో టెక్నీషియన్కి 40 మార్క్స్ కాబట్టి ఇవి కూడా తక్కువే నన్ను అడిగితే. సో మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఒకసారి చూసుకోండి. సో తర్వాత మనం జీకే చూసినట్లయితే జీకేలో ముఖ్యంగా మీరు చూడాల్సినవి ఏంటంటే అవార్డ్స్. ఓకేనా. అవార్డ్స్. తర్వాత చూడాల్సినవి ఏంటంటే రీసెంట్గా క్రికెట్ మ్యాచ్లు ఉన్నాయి కదండి. సో క్రికెట్ మ్యాచ్ యొక్క క్రికెట్ అనే కాదు,
స్పోర్ట్స్ మొత్తం ఈ మనకి ఒలింపిక్స్ అయ్యాయి కదా, సో అవి చూసుకోండి, అవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ మీద క్వశ్చన్స్ మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా. సో తర్వాత అంటే ఇవి ఇంపార్టెంట్. తర్వాత పాలిటీ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు, ఒకటే క్వశ్చన్, అది కూడా ఆర్టికల్ రిలేటెడ్స్కి ఇస్తున్నాడు అన్నమాట. ఆర్టికల్స్కి రిలేటెడ్గా ఇస్తున్నాడు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేస్. ఓకేనా, ఇంపార్టెంట్ డేస్ ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు. ఓకేనా. పాలిటీలో చూసుకోండి, ఆర్టికల్స్, ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటివి చూసుకోండి. తర్వాత వచ్చేసినట్లయితే బుక్స్. ఓకేనా, ఇవి సముద్రాలు, ఇవి బుక్స్ అనేవి అవి ఏంటంటే రీసెంట్ బుక్స్ చూసుకోండి, మరీ పాత వద్దు, లేదంటే కొన్ని పాపులర్ బుక్స్ ఉంటాయి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అని, సో అలాంటివి చూసుకోండి సరిపోతుంది. ఓకే. సో అది తర్వాత రీసెంట్గా మనకి ఎలక్షన్స్ అయ్యాయి కాబట్టి సీఎం, పిఎం, గవర్నర్స్ ఉంటారు కదా, వీళ్ళని చూసుకోండి. ఓకేనా, ఎలక్షన్స్ అయ్యాయి కదా, సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. సీఎం, పిఎం, గవర్నర్స్ మారారు కొంతమంది, సో వాళ్ళు ఏమున్నారో చూసుకోండి. తెలివిగా చదవండి, ఎందుకంటే జీకే అనేది ఒక సముద్రం. ఈ సముద్రాన్ని మనం ఏలాలనుకోకూడదు, ఇందులో ఈదాలనుకోవాలి అంతే. ఒడ్డు మీద తెప్పలాగా మనం ఒక చిన్న బోట్ లాగా ఇంపార్టెంట్ అనేవి స్మార్ట్గా చదువుకోవాలి. ఓకేనా. ఇంకా హిస్టరీ అది నేను మెన్షన్ చేయను, అది మెన్షన్ చేశానంటే ఇంకా అందులోనే ఇంపార్టెంట్ డేట్స్ అనే చెప్తాను నేను. ఓకేనా, ఇంపార్టెంట్ డేట్స్ ఇవే చెప్తాను. బ్యాటిల్ డేట్స్ ఇలాంటివి అడిగితే మరీ అంత డెప్త్ అడగడు. ఓకేనా. సో ఈ టాపిక్స్ చాలు చూసుకోండి లైట్గా. ఓకేనా, 10 మార్క్స్ కాబట్టి. నెక్స్ట్ ఎన్టీపీస్కి అంటారా, దానికి వేరే వీడియో చేద్దాం. ఓకేనా. సో ఇక్కడతో మనకి ఏమైంది, సో మొత్తం జిఎస్, జీకే, రీజనింగు, మ్యాథ్స్ మొత్తం వీడియోలు చెప్పాను. సో ఈ వీడియోలు మొత్తం మీరు అనాలిసిస్ చేసినట్లయితే, మీరు గమనించినట్లయితే అన్ని టాపిక్స్ రావు, అన్ని టాపిక్స్ కవర్ అవ్వవు, కానీ ఏ టాపిక్ నుంచి వస్తాయో మనం ఒక అంచనా వేసాం. అయితే మీరు అనొచ్చు సార్, ఇప్పుడు మీరు చెప్పిన టాపిక్లో ఇప్పుడు కొంతమంది అద్భుతమైన మనుషులు ఉంటారండి, మహానుభావులు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, సో నువ్వు పేపర్ డిజైన్ చేసావా, నువ్వు ఎంతలా చెప్పేస్తున్నావు అంటే, నేను పేపర్ డిజైన్ చేయలేదురా అయ్యా, పేపర్లో వచ్చిన టాపిక్లు ఇప్పుడు చెప్పాను నేను, నెక్స్ట్ టాపిక్లు కూడా నేను డిజైన్ చేయలేదురా అయ్యా, నెక్స్ట్ టాపిక్లు కూడా ఇందులో నుంచి వచ్చే అవకాశము ఒక 75% ఉందిరా అయ్యా అని చెప్తున్నాను. ఎందుకంటే ఏఎల్పి టెక్నీషియనే ఇప్పుడు అవుతున్నది, టెక్నీషియనే. సో రెండిట్లకి రిలేటెడ్ ప్యాటర్న్ ఉండొచ్చు, ఆ టాపిక్స్ని టచ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు కానీ నేను చెప్పిన టాపిక్లు నువ్వు కవర్ చేస్తే నువ్వు 75%, 75 అంటే 80% నువ్వు కంప్లీట్ చేసినట్లే. అయితే మిగిలిన 20% ఏమో వేరే మోడల్ నుంచి రావచ్చేమో, ఎవరికి తెలుసు ఏ పుట్టలో ఏ పాము ఉందో, అంతే కదా. సో అది ఎవరికి తెలుసు. సో ఆ 20% నీ కష్ట ఫలితం అది, కానీ 80% స్కోర్ నువ్వు ఇక్కడ చేయొచ్చు కదా. సో అది లేదు అంటే ఎట్టకేలకు పాస్ అయినా అవ్వచ్చు కదా. సో అది నాకనే కాదండి, ఎవరికైనా ఒక యాస్పిరెంట్కి జాబ్ వచ్చిందంటే చాలా ఆనందపడవచ్చు. ఎందుకంటే వాడు ఎన్నో కష్టాలు పడి అది ఎంతో నమ్మకంతో ప్రిపేర్ అయ్యి గట్టిగా ఎంతో ప్రాక్టీస్ చేస్తేనే కానీ అది రాదు. సో దానికి నేను చేస్తున్న చిన్న హెల్ప్ మాట ఇది. నాకేంటంటే రేపు పొద్దున వాడు జాబ్ వచ్చిన తర్వాత, అన్న నాకు జాబ్ వచ్చిందన్న, మీ రోల్ కూడా నా జాబు తెచ్చుకోవడంలోని మీ రోల్ చాలా ఉందని అన్నాడు అనుకోండి, ఓకే, నా వీడియోస్ వల్ల ఒకటికి జాబ్ వచ్చిందన్న హ్యాపీనెస్ నాకు ఉంటుంది, అది చాలు. సో అది నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో మీరు అందరూ నాకు ఒకటే, ప్రతి ఒక్కరికి నేను మెసేజ్ రిప్లై ఇచ్చాను, సో ప్రతి ఒక్కరికి ఇస్తున్నాను కూడా. సో నాకు వాళ్ళు వీళ్ళని కాదు. సో కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే ప్రిపేర్ అవుతున్నప్పుడు కాన్సన్ట్రేషన్గా ప్రిపేర్ అవ్వండి. డిస్ట్రాక్షన్ వచ్చిందనుకోండి, మాక్ టెస్ట్ రాసేయండి. బోర్ కొట్టిందనుకోండి, నేను చెప్తాను, ట్రిక్ చెప్తాను చూడండి, బోర్ కొడుతుంది, చదవాలనిపించదు, చిరాగ్గా ఉంటుంది, బుక్ ఓపెన్ చేస్తాం కానీ మైండ్లోకి వెళ్ళదు. అలాంటప్పుడు ఏం చేస్తారు తెలుసా, మాక్ టెస్ట్ రాసేయండి. అదే చేస్తారు. మాక్ టెస్ట్ రాశారు అనుకోండి, బోర్ కొట్టినప్పుడు టైమర్ ఉంటుంది అక్కడ, సో గంటలేని క్వశ్చన్లు ఎట్టాలని. సో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బోర్ అంతా వదిలేసి అందులోకి వెళ్ళిపోతాం అన్నమాట. సో మాక్ టెస్ట్ రాయగానే మన మైండ్ ఏం చెప్తుంది అంటే, తప్పులు వచ్చినా ఒకసారి చూసుకో అంటుంది. సో ఆ తప్పులు చూసుకునేసరికి మీ డే అంతా గడిచిపోద్ది. సో ఇది ఒక బెస్ట్ ట్రిక్ అని చెప్పుకోవాలి, ఎవరు చెప్పరు మీకు ఇలాంటిది. సో ఇది ఈరోజుటి వీడియో. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే అడుగుతాను ఒకటే, లైక్. సో ఎందుకంటే ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది, ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోస్ చాలామందికి రికమెండేషన్ వెళ్ళక ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు చూస్తున్నారు. సో చిన్న ఛానల్స్ని సపోర్ట్ చేయండి, ఎవరైనా చిన్న ఛానల్లో ఉన్న వాళ్ళని, ఎందుకంటే పాపం వాళ్ళ ఛానల్స్ కూడా డెవలప్ అవ్వాలి. సో అలాగే మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, మన వీడియోస్ని షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలోని మనం ఏఎల్పి సిరీస్ మిగతా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేద్దాం. సో అప్పటి వరకు కీప్ ప్రాక్టీసింగ్. జై హింద్.